ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అనకాపల్లి జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే జెన్జీ పోస్టాఫీసు లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. వార్తల వివరాలు: అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. తాళ్లపాలెంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజావేదిక సభకు హాజరై స్థానికులతో మాట్లాడుతారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో భేటీ, మత్స్యకారులతో సమావేశం, అలాగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ వంటి పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార పథకానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఉప ముఖ్యమంత్రికి ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అమరజీవి జల ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే జెన్జీ పోస్టాఫీసు లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో జెన్జీ పోస్టాఫీస్ను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దాదాపు 50 జెన్జీ పోస్టాఫీసులు, రాష్ట్రంలో 3 ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియోను నిర్మూలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా అన్నారు. విజయవాడలో పోలియో చుక్కల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ లక్ష్మీశా చెబుతూ, మన జిల్లాలో 966 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడకి మీ పిల్లల్ని తీసుకెళ్ళడం కూడా అక్కడ ఒక టీం ఉంటుంది. అక్కడ దయచేసి పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు అధికారికి సహకరించండి. 22, 23 తారీఖున హౌస్ టు హౌస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాడికి వేయడానికి కంపల్సరిగా ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్ లో ప్రతి ఒక్క పిల్లోడిని ఈ పోలియో చుక్కలతో మనం కవర్ చేసి నేషనల్ ఇమ్యునైజేషన్ డే ని సక్సెస్ఫుల్ చేయాలి. మన ముందున్న లక్ష్యం వచ్చి స్వర్ణాంధ్ర సాధన, అలాగే మన వికసిత భారత్. అది సాధించాలంటే నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి. ప్రతి ఒక్క పిల్లలు మంచి మంచి పౌరులుగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆ జిల్లాల్లో సత్ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రమంతా ముస్తాబు కార్యక్రమం ఆచరణలోకి రావడం శుభపరిణామమని చెప్పారు. పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పర్యవేక్షణ ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తు తరాల బాగుకు వినూత్న కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లు రోజువారీ పద్ధతిపై పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత, 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగి తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టు, స్వరమాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులని వివరించారు. వ్రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, అనుభవ పత్రాలు, ఫోటోను జతపరిచి ఈ నెల 31వ తేదీలోగా తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని గ్రామీణ కుటుంబాలకు ప్రతి సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ద హామీ కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు 2025 వీబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదం పొందగా మొన్న లోక్సభ ఆమోదించింది. దీంతో ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 95,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో స్పోర్ట్స్ మీట్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అకాడమీలో తీసుకొచ్చే ట్రైన్ చేసే కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ 2026 లో ప్రారంభిస్తున్నాం. దాంతో పాటు ఈ రోజు ఈ డిసిప్లిన్స్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని అభినందించడంతో పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా మార్చడంతో పాటు మేము ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాం. ఈ రోజు ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కోటా అనేది మస్ట్ అండ్ షుడ్ అమలు చేయాలి. స్పోర్ట్స్ లో బాగా నానిస్తున్న పిల్లల్ని ఉచిత సీట్లు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. దానికి యాజమాన్యం కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తామని కూడా తెలియజేశారు. ఈ స్కూల్ టీటీడీ సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుంది. ఈరోజు దాదాపు 2,500 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే జెన్సీ పోస్టాఫీసు లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.